హాయ్ అండి, వెల్కమ్ టు యువర్ స్టైల్ కార్నర్. ఇవాళ వీడియోలో వచ్చేసి మనం స్వింగ్ మిషన్, ఎలక్ట్రికల్ స్వింగ్ మిషన్ ఫుట్ పెడల్ని ఎలా యూజ్ చేయాలి అనేసి చూద్దామండి. ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ ఫుట్ పెడల్ అన్నమాట. దీనికి ఒక వైర్ వస్తుంది, ఇక్కడ ఒక ప్లగ్ వస్తుంది, 2 ప్లగ్స్ వస్తాయండి. ఈ ప్లగ్ని మిషన్కి ఇక్కడ ఇన్సర్ట్ చేసుకొని ఇక్కడ స్మాల్ ఆఫ్ అండ్ ఆన్ బటన్ అనేది ఉంటుందండి. దీనికి ఇంకొక వైర్ అనేది వస్తుంది, దాన్ని మనం ప్లగ్ పాయింట్లో ఇన్సర్ట్ చేసుకొని ఇక్కడ బటన్ అనేది ఆన్ చేసాము అంటే మిషన్ అనేది మనకి ఆన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫుట్ పెడల్ని మనం ఎలా యూస్ చేయాలి అనేసి ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దామండి. మన సబ్స్క్రైబర్ ఒకరు క్లియర్గా వీడియో చేయమని కామెంట్ చేశారు. దానికోసం వ్యూవర్స్ కోసం కూడా నేను ఈ వీడియో అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చేస్తూ ఉన్నాను. ఇప్పుడు వచ్చేసి మనం క్లాత్ అనేది మిషన్లో ఇలా ఇన్సర్ట్ చేసుకునేసి ఈ ఫుట్ పెడల్ని ఎలా యూస్ చేయాలి అనేది క్లియర్గా చెప్తాను చూడండి. మనము నీడిల్కి థ్రెడ్ అనేది ఇన్సర్ట్ చేసుకునేసి బాబిన్ కేసు థ్రెడ్ అలాగే నీడిల్కి వచ్చే థ్రెడ్, ఈ 2 థ్రెడ్స్ని మనం ఇలా బ్యాక్ సైడ్ పెట్టేసుకునేసేయాలండి. మనం ఎలక్ట్రికల్ స్వింగ్ మిషన్ కైనా లేదు నార్మల్ మిషన్ కైనా కూడా మీరు ఇలా ఎలక్ట్రికల్ మోటార్ని ఫిక్స్ చేసుకున్నారంటే ఈ ఫుట్ పెడల్ అనేది వస్తుందండి. ఈ ఫుట్ పెడల్ని ఈ వీడియోలో మనం క్లియర్గా ఎలా యూజ్ చేయాలి, నేను పాటించే టిప్స్ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను రైట్ హ్యాండ్ని ఫుట్ పెడల్ పైన పెట్టాను, లెఫ్ట్ హ్యాండ్ని క్లాత్ పైన పెట్టానండి. ఇలా మనం ప్రెస్ చేస్తే మూవ్ అవుతుంది. మిషన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఈ ఫుట్ పెడల్ పైన ఉంటుంది. స్టిచ్ అనేది స్పీడ్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను స్విచ్ బటన్ ఆపేసి ఇక్కడ మీకు ప్రెస్ చేసి చూపిస్తున్నాను చూడండి. మీరు ఎంత ఎక్కువ ప్రెజర్ చేస్తే మిషన్ అంత స్పీడ్గా వెళ్తుంది. కొద్దిగా ప్రెస్ చేశారు అంటే మిషన్ అనేది స్లోగా రన్ అవుతుంది. ఈ ఎలక్ట్రికల్ స్వింగ్ మిషన్స్ కి ఇంపార్టెంట్ రోల్ అండి ఈ ఫుట్ పెడల్. ఇది ఎంత కంట్రోల్ చేసి ఎంత స్పీడ్ యూస్ చేస్తారో స్టిచ్ కూడా అంత స్పీడ్ గా వస్తుంది. క్లాత్ అనేది ఎప్పుడు కానీ ఏ మిషన్ లో స్టిచ్ చేసినా ఇలా 2 లేయర్స్ ఉండేదిగా పెట్టుకోవాలండి. అది ఏ క్లాత్ అయినా కూడా ఇలా 2 లేయర్స్ ఉండేదిగా పెట్టేసుకొని మీరు స్టిచ్ చేశారు అంటే నీట్ గా స్టిచ్ వస్తుంది. చూసారా, నేను రైట్ హ్యాండ్ తో ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ మీరు రైట్ ఫుట్ అయినా లెఫ్ట్ ఫుట్ అయినా మీకు ఏ లెగ్ కంఫర్టో దాన్ని ఇలా ప్రెస్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేస్తే మీకు నేర్చుకునేకి ఈజీగా ఉంటుంది. అలాగే స్టిచెస్ మీరు ఫాస్ట్గా వేయడానికి కూడా ఇది కంట్రోల్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఆల్మోస్ట్ ఈ వీడియోలో మీకు ఈ ఫుట్ పెడల్ కంట్రోల్ ఎలా చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ చూసారా, నేను రైట్ హ్యాండ్తో ప్రెస్ చేస్తుంటే స్టిచ్ అనేది వస్తుంది. నేను ఇక్కడ ఫుట్ బదులు హ్యాండ్ని యూజ్ చేశానండి. ఇది కింద పెట్టుకొని మనం స్టిచ్ చేస్తామన్నమాట. ఈ ఫుట్ పెడల్ని కింద పెట్టినప్పుడు మనకి మౌస్ సిస్టమ్ యూజ్ చేసేటప్పుడు మౌస్ కి కింద మ్యాట్ వస్తుంది కదా, అలాంటిదైనా యూజ్ చేయండి. లేకంటే ఇలా క్లాత్ అయినా వేసుకొని దీనిపైన ఈ ఫుట్ పెడల్ని పెట్టేసుకోండి. ఎందుకంటే గ్రానైట్స్, టైల్స్ కొన్ని ఇది మూవ్ అవుతుందండి. అలా అటు ఇటు మూవ్ అయినప్పుడు మనకి స్టిచ్ చేయడానికి కంఫర్ట్ ఉండదన్నమాట. ఈ ఫుట్ పెడల్ పైన ఏదైనా కాటన్ క్లాత్ అనేది ఇలా వేసుకొని మీరు ఇలా ప్రెస్ చేసుకొని స్టిచ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఎలక్ట్రికల్ వస్తువుల్ని మనం నమ్మేకలేదండి, అప్పుడప్పుడు అవి షాక్ కొడతాయి. లేదా కొంతమందికి స్వింగ్ మిషన్ పైన స్టిచ్ చేసేటప్పుడు శరీరం వేడి చేస్తుంది కదా, అలాంటివి నేను పాటించే టిప్స్ ని ఇలా షేర్ చేస్తున్నాను. నేనైతే సాక్స్ ని యూజ్ చేసే స్టిచ్ చేస్తానండి. మీరు సాక్స్ అలవాటు లేని వాళ్ళు ఇలా క్లాత్ వేసుకొని స్టిచ్ చేయొచ్చు, లేదంటే సాక్స్ ని వేసుకొనైనా స్టిచ్ అనేది వేసుకోవచ్చు అనమాట. మనం ఇంట్లో వాడే ఏ ఎలక్ట్రికల్ వస్తువులనైనా కూడా స్విచ్ అనేది ఆపేసిన తర్వాతే యూజ్ చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే ఇవి ఎప్పుడు షాక్ కొడతాయో ఎవరికి తెలియదు కదా, దానికోసం సేఫ్ సైడ్ గా నేనైతే సాక్స్ వేసుకొని ఇలానే వర్క్ అనేది చేస్తూ ఉంటానండి. నేను పాటించే టిప్స్ నే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. మీకు నచ్చితే మీరు కూడా ఇలా ఫాలో అవ్వచ్చు. మనం మొబైల్ కి ఛార్జింగ్ పెడతాం కదా, అదైనా కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని తీసుకోవాలి. అలాగే వాషింగ్ మిషన్స్ కావచ్చు, రైస్ కుక్కర్స్ కావచ్చు, గీజర్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ వస్తువులు ఏదైనా కూడా స్విచ్ అనేది ఆపేసిన తర్వాత ప్లగ్స్ ని రిమూవ్ చేసేసి తర్వాత మనం వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మొబైల్ కి ఛార్జింగ్ పెట్టేసి అక్కడే వదిలేస్తాం కదండి, దీని లోపల ఛార్జింగ్ కి యూజ్ అయ్యే ఏదైనా ఐటమ్స్ ఉండేటివి మనం బటన్ ఆఫ్ కన్నా ప్లగ్ పాయింట్లో అలాగే పెట్టేసాము అంటే ఛార్జర్లు కూడా పాడవుతాయనండి. దానికోసం నేను
ఇలా మీతో చెప్తున్నాను, నేను ఇలానే పాటిస్తానండి. ఫస్ట్ స్విచ్ అనేది ఆపేసిన తర్వాత ఫస్ట్ చూసారా, స్విచ్ ఆపిన తర్వాతే ప్లగ్ రిమూవ్ చేసుకొని నేను వర్క్ అనేది చేస్తాను ఏదైనా కూడా. ఈ మిషన్కి మనకి పవర్ ఉన్నప్పుడే వర్క్ చేయాలి కాబట్టి దీన్ని ఇలానే పెట్టేసుకొని మనం వర్క్ చేసుకోవాలండి. ఈ వీడియోలో ఆల్మోస్ట్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఏదైనా వీడియోస్ చేయాలి అని అనుకుని నాకు సజెస్ట్ చేయాలి అని అనుకుంటే కామెంట్ చేయండి, నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మన సబ్స్క్రైబర్కి ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ కామెంట్ అండి. ఇలాంటి మన వీడియోస్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.